దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయి 73,000 వద్ద, నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయి 22,241 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది, ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, దేశీయ భారీ నష్టాలు స్టాక్ మార్కెట్ ఇవాళ ప్రారంభమైందని చెప్పొచ్చు. 1000 పాయింట్లకు పైగా నష్టాలు. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నిఫ్టీ ప్రారంభమని చెప్పొచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయని చెప్పవచ్చు. దీంతో ప్రారంభంలో సూచీ పెద్ద ఎత్తున నష్టాలు చేజారుకున్నాయి. ఐటీ, మెటల్స్ స్టాక్స్ కుదేలయ్యని చెప్పవచ్చు. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్లతో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయని చెప్పవచ్చు. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయి 73,000 ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 303 పాయింట్లకు కోల్పోయి 22,241 వద్ద కదలాడుతుందని చెప్పవచ్చు. సెన్సెక్స్ 30 సూచీలలో అన్ని షేర్లు నష్టాలు ఉన్నాయి. HDFC బ్యాంకు, ITC, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, ITC, HUL, యాక్సిస్ వంటి బ్యాంకులు, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా వంటి నష్టాల్లో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. SBI, జాన్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $73.53 వద్ద ట్రేడ్ అవుతుందని చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.